వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కీల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మలేషియాలో పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ అనమాట. సో మా దక్షి స్కూల్లో కూడా సమ్మర్ హాలిడేస్ జరుగుతున్నాయి. అందుకే మేమైతే సమ్మర్ ఫెస్ట్కి వచ్చేసాము. ఇదైతే మలేషియాలో మిడ్ వ్యాలీ మెగా మాల్లో అయితే డిస్నీ పిక్సార్ అని చెప్పేసి సమ్మర్ ఫెస్ట్ జరుగుతుంది. అక్కడికైతే తీసుకుని వచ్చేసాను. సో వ్లాగ్ అంతా చాలా బాగుంటుంది, చాలా షార్ట్ అండ్ స్వీట్లో చాలా బాగుంటుంది. వీడియో అంతా కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ముందైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసింది, సో దట్ ఇంకొంతమందికి అయితే మన ఛానల్ని సజెస్ట్ అవుతుంది. సో ఈ వీడియో కూడా చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేస్తారు. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతాము. సో మలేషియాలో ప్రస్తుతానికి అయితే సమ్మర్ నడుస్తుందండి. మనకైతే ఇండియాలో బాగా సమ్మర్ అంతా ఉండి ఎండలతో ఒబ్బబ్బా అల్లడిపోయారు కదా. ఇప్పుడైతే సమ్మర్ అంతా ఫినిష్ అయిపోయి స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. సో ఇండియా ఏంటంటే మనకి మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా ఫినిష్ అయిపోయాక సమ్మర్ వస్తుంది. సమ్మర్ ఫినిష్ అయ్యాక స్కూల్స్ బాగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి కదా జూన్లో. సో మలేషియాలో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే ఒక జస్ట్ 2 weeks ఆఫ్ టైమ్ స్పాన్లోకి వీళ్ళకైతే హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనాలిటీస్ ఉన్నారండి ఇక్కడ. సో మలేషియన్స్తో పాటు ఇండియన్స్ ఉన్నారు, చైనీస్ కూడా ఉన్నారన్నమాట. వీళ్ళందరి కోసం అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. చైనీస్ కోసం అయితే చైనీస్ స్కూల్స్, ఇండియన్స్ కోసం అయితే ఇండియన్ స్కూల్స్, అలాగే మలేషియన్స్కి అయితే మలేషియన్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిలన్నిటితో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. మా దక్షి అయితే ప్రస్తుతానికి ఇండియన్ స్కూల్లోనే చదువుతుంది. సో సెంట్రల్ సిలబస్ అందుకని చెప్పేసి వాళ్ళకైతే అకాడమిక్ ఇయర్ ఏప్రిల్లో అనమాట. సో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం 3 weeks అయిపోయాక ఫస్ట్ యూనిట్ టెస్ట్ అలా పెట్టేసి ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చేసారు. సో పిల్లలందరికీ ఫన్ యాక్టివిటీస్కి బాగుండడానికైతే ఇలాంటి ఫెస్ట్ పెడుతుంటారనమాట. సో మలేషియాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ సమ్మర్ క్యాంప్స్ అయితే. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అన్ని మాల్స్లో కూడా ఒక్కొక్క థీమ్ తీసుకొని ఇట్లా అయితే పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ డెకరేట్ చేసేసి పెట్టేసి ఉంటారు. ఫ్రీ ఎంట్రీ అనమాట, ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. సో వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు ఏమైనా ప్రోడక్ట్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇట్లా ఫన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ ఎంట్రీతో పాటు యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ మాల్లో అయితే ప్రస్తుతానికైతే మిక్కీ మౌస్ థీమ్ తీసుకొని చేసేస్తున్నారు. మా దక్షి క్యాప్ అది హెయిర్ బ్యాండ్ కూడా మిక్కీ మౌస్ది హెయిర్ బ్యాండ్ పెట్టుకొని వచ్చింది. భలే మ్యాచ్ అయిపోయింది అక్కడికి వచ్చాక. ఇదిగోండి ఇట్లా 4 sides ఉంటుందన్నమాట ఈ మిడ్ వ్యాలీ మెగా మాల్లో. లోపల ఇది సెంటర్ దగ్గర పెట్టారనమాట, మిడిల్ ఆఫ్ ద మాల్లో. ఇట్లా సైడ్ నుంచి 4 entrances అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా పిల్లలు వస్తారు కాబట్టి ఆబ్వియస్గా పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్తో పాటు ఇంకా వాళ్ళకి ఉండే ఇష్టమైన బొమ్మలు, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్ ఇలాంటివన్నీ పెట్టారు. ఇంకా ఇదిగోండి బుల్లి ఉయ్యాలలు యాక్టివిటీస్. ఇక్కడ బాబు చేతిలో పట్టుకో ఉన్నాడు కదా యాక్టివిటీస్. అవేంటంటే కలరింగ్ యాక్టివిటీస్, పెయింటింగ్ యాక్టివిటీస్, ఇంకా పజిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం జస్ట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ జస్ట్ కొంచెం ఆ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలంటే దానికైతే ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సో మనం అయితే ఫీజు తీసేసుకొని ఆ కలరింగ్ యాక్టివిటీస్ ఫినిష్ అయిన తర్వాత కలరింగ్ దగ్గర ఒక స్టాంప్ వేస్తారనమాట. అలా అన్ని యాక్టివిటీస్ ఫినిష్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక బుల్లి డాల్ అయితే ఇస్తున్నారనమాట. అది యాక్చువల్లీ పార్టిసిపేట్ చేస్తావంటే ఇంకా అంతా అసలు అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు అనమాట. ఆ డెకరేషన్ అంతా చూసి ఫుల్ ఫన్ ఉంది. బోలెడు పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా అటు ఇటు తిరుగుతూ బోలెడు ఆటలన్నీ ఆడుకునేస్తుంది. అసలు అచ్చంగా బయట ఉన్న పార్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అట్లా పెట్టారనమాట. లోపల ఇండోర్ అయినా కూడా చాలా బాగుంది కదా. సో ఈ వ్లాగ్ అంతా చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.